ఏ ప్రాంతం నుంచి ఎవరు వచ్చి సేవించినా ఆలయం నిత్యనూతనంగా దర్శనమివ్వాలి. ఆకర్షకంగా ఉండాలి. లోపలి రంగడెంత అందగాడో అతని ఆలయము అంత అందంగా ప్రకాశించాలి అని రామానుజులు వారు అనగా, ఇంకొకరు ఇలా అంటున్నారు. శిథిలాలన్నీ తొలగించి అవసరమైన మరమ్మతుల ద్వారా జీర్ణోద్ధారణ చేసినప్పుడే కదా అలా అందంగా ఉండేది అని అనగా, రామానుజుల వారు అవును, జీర్ణోద్ధారణతో పాటు రంగులు దిద్దేందుకే ఒక విభాగాన్ని ఏర్పరుస్తున్నాం అని చెప్పగా, ఇంకొకరు ఇలా అంటున్నారు. వారిని ఏమని పిలుస్తారు అని. జీర్ణోద్ధారణతో పాటు రంగులు తీర్చిదిద్దే వీరిని తిరుప్పణి సేయ్వార్ అంటారు. వీరంతా తిరుమంగై ఆళ్వార్ల కైంకర్య పరంపరని కాపాడుతూ ఉంటారు. కట్టడాలు వీరి బాధ్యతన్నమాట అని రామానుజుల వారు అనగా, ఎవరు ఈ విభాగంలో ప్రముఖులు అని మరొకరు అడుగుతారు. దానికి రామానుజుల వారు ఇలా వివరిస్తున్నారు. తిరుక్కూరుక్కూర్ దాసర్, నాలుకవి పెరుమాళ్ దాసర్, సెడకోప దాసర్, తిరుక్కలి కండ్రి దాసర్, రామానుజ దాసర్ వంటి 5 కుటుంబాల వారు అంతా ఉంటూ సేవలందిస్తారు అని చెప్పగా, ఇంకొకరు ఇలా అంటున్నారు. అవును, వారికి మంచి అనుభవం ఉంది. వారా పనికి తగినవారే అని అంటారు. తరువాత రామానుజుల వారు ఇలా వివరిస్తున్నారు. ఈ 5 గురు గోత్రీకులను తిరువారాధన సదా చక్కగా చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పగా, అక్కడున్న వారు ఇలా అడుగుతున్నారు. వారినేమంటారు అని. దానికి రామానుజుల వారు ఇలా సమాధానం చెప్తున్నారు. భాగవత నంబిమార్, వీరు 3వ విభాగం. వీరినే కొడువాళ్ ఎడుప్పార్ అని కూడా అంటారు అని రామానుజుల వారు చెప్పగా, మరి అర్చకులకి సహాయం చేసే పరిచారకులు కావాలి కదా అని ఇంకొకరు అనగా, రామానుజుల వారు అవును, ఈ పరిచారక సేవకు ఊరిలో ఉండే స్వాములనే ఏర్పాటు చేస్తున్నాం. వీరిని ఉళ్ళూరార్ అని సంభావిస్తారు. ఇది 4వ విభాగం. కీర్తనలు, పాసురాలు విన్నవించే వారుండాలి కదా స్వామి బయలుదేరితే అని అక్కడున్నవారు అడగగా, రామానుజుల వారు ఇలా చెప్తున్నారు. నాథమునుల వంశస్థులైన అరయ్యార్ స్వాములంతా ఓ విభాగం. 5వది విభాగం. వీరిని విణ్ణిప్పం సేయ్వార్ అంటారు అని రామానుజుల వారు వారికి చెప్తారు. ఈ రోజు వరకు మనం రంగడి సేవకై ఉపనీతులకై ఇచ్చిన 10 విభాగాలలో 5 విభాగాల గురించి తెలుసుకున్నాము. తర్వాతవి రేపు చూద్దాం.